న్యూస్లో పదే పదే వినిపిస్తున్న ఒక పేరు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. పెట్రోల్ ప్రైజెస్ పెరిగినా, మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ వచ్చినా, వరల్డ్ వార్ డిస్కషన్ స్టార్ట్ అయినా ఈ పేరు తప్పకుండా వినిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అంటే ఏంటి? ఒక చిన్న సీ రూట్ గురించి ఎందుకు ప్రపంచం అంతా భయపడుతుంది? సో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఎక్కడ ఉందో, ఎందుకు ఇది వరల్డ్లో మోస్ట్ డేంజరస్ వాటర్ రూట్ అని అంటారో, ఎందుకని అమెరికా అండ్ ఇరాన్ టెన్షన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయో కూడా అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే వరల్డ్లో యూజ్ అయ్యే ఆయిల్లో ఆల్మోస్ట్ 25% ఒక సింగిల్ నేరో సీ రూట్ ద్వారా ట్రావెల్ అవుతుంది. అదే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. ప్రతిరోజు వేల ఆయిల్ ట్యాంకర్లు ఈ రూట్ ద్వారా వెళ్తాయి. అంటే ఈ రూట్ ఒక్క రోజైనా బ్లాక్ అయితే పెట్రోల్ షార్టేజ్ గ్లోబల్గా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఈ రూట్ ఏ ఒక్క దేశం సొంతం కాదు. మరి అలాంటప్పుడు ఇరాన్ ఎలా ఈ రూట్ని కంట్రోల్ చేస్తుంది? ఇది అర్థం కావాలంటే మనం వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేయాలి. కానీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం, హార్మోజ్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని. ఈ సన్నటి సముద్ర మార్గాన్ని స్ట్రెయిట్ అంటారు. ఈ స్ట్రెయిట్ పేరు ఒక చిన్న ఐలాండ్ నుంచి వచ్చింది, హార్మజ్ ఐలాండ్. అప్పట్లో ఈ ఐలాండ్ వరల్డ్ ట్రేడ్కి టోల్ గేట్లా ఉండేది. సిల్క్, స్పైసెస్, పర్ల్స్ అన్నీ ఇక్కడే పాస్ అయ్యేవి. కానీ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హార్మజ్ అనే వర్డ్ ఇంకా పాత హిస్టరీ నుంచి వచ్చింది. వేల సంవత్సరాల క్రితం ఇరాన్ని పర్షియా అని పిలిచేవారు. అప్పుడు అక్కడ జోరో ఆస్ట్రియానిజం అనే మతం ఉండేది. ఆ మతంలో ఒక దేవుడి పేరు అహురా మజ్డా. కాలక్రమంలో ప్రొనౌన్సియేషన్ మారింది, అహురా మజ్డా హార్మజ్గా మారింది. అంటే ఈ రూట్ హిస్టరీ చాలా పాతది. సో ఈ చిన్న మార్గం చరిత్రలో కూడా వరల్డ్ ట్రేడ్ని కంట్రోల్ చేసింది. మరి ఇప్పుడు మోడర్న్ వరల్డ్ని ఎలా కంట్రోల్ చేస్తుందో చూద్దాం. ప్రపంచంలో ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం యుఎస్ అయినప్పటికీ ఎక్స్పోర్ట్ చేసే బిగ్గెస్ట్ రీజన్ మాత్రం మిడిల్ ఈస్ట్. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ ఈ కంట్రీస్ ఆయిల్ని షిప్స్ ద్వారా బయటికి పంపిస్తాయి. కానీ ఈ ఆయిల్ ఓపెన్ ఓషన్కి వెళ్ళాలి అంటే ఒక్క సీగేట్ ద్వారా పాస్ అవ్వాలి. అదే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. ఇది ఒక మెయిన్ గేట్వేలా ఉంటుంది. స్ట్రెయిట్ అంటే చాలా పెద్ద రూట్ అనుకుంటున్నారేమో, కానీ నిజానికి సైజ్ చూస్తే షాక్ అవుతారు. టోటల్ వెడల్పు కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. పైగా షిప్స్కి సేఫ్ లైన్స్ ఇంకా నేరోగా ఉంటాయి. అందుకే ఈ ప్లేస్ని వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ చోక్ పాయింట్ అని పిలుస్తారు. కానీ ప్రాబ్లం సైజ్ మాత్రమే కాదు, ఈ లొకేషన్ ఇరాన్కి అడ్వాంటేజ్ ఇస్తుంది. యాక్చువల్లీ ఈ స్ట్రెయిట్ 2 దేశాల మధ్యలో ఉంది. ఒక సైడ్ ఇరాన్, ఇంకో సైడ్ ఒమాన్. మరి 2 దేశాలు ఉన్న ప్లేస్లో అడ్వాంటేజ్ ఇరాన్కే ఎలా వచ్చింది? మ్యాప్లో చూస్తే దానికి సమాధానం సింపుల్గా అర్థమైపోతుంది. నార్త్ సైడ్ మొత్తం ఇరాన్ కోస్తో కవర్ అయిపోయింది. సౌత్ సైడ్లో ఒమాన్ ఒక చిన్న పోర్షన్ మాత్రమే కవర్ చేయగలిగింది. సో కంట్రోల్ చేసే యాంగిల్లో ఇరాన్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. కానీ ఇది మాత్రమే మెయిన్ రీజన్ కాదు. ఇరాన్కి రియల్ పవర్ ఇచ్చింది సీ మధ్యలో ఉన్న చిన్న ఐలాండ్సే. అవి స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. ఈ ఐలాండ్స్ ఆల్మోస్ట్ అన్నీ ఇరాన్ కంట్రోల్లోనే ఉన్నాయి. అంటే షిప్స్ ట్రావెల్ చేస్తున్న టైంలో ఇరాన్ ల్యాండ్ నుండి మాత్రమే కాదు, సీ మధ్యలో నుండి కూడా మానిటర్ చేయగలదు. పైగా షిప్స్ ర్యాండమ్గా ట్రావెల్ చేయవు, ఫిక్స్డ్ షిప్పింగ్ లైన్స్లోనే వెళ్తాయి. హైవే లైన్స్ లాగా ఒక సిస్టమ్ ఉంటుంది. అందుకే కంట్రోల్ చేయటం చాలా ఈజీ అవుతుంది. అసలు ఈ మొత్తం స్ట్రెయిట్ పెద్దగా కనిపించిన షిప్స్కి అలో చేసే లేన్స్ మాత్రం 2 ఇన్కమింగ్కి ఒక లైన్, అవుట్ గోయింగ్కి ఒక లైన్. మొత్తం వెడల్పు కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే. అంటే షిప్స్ ఒమాన్ సైడ్ దగ్గర నుండి వెళ్ళినా కూడా ఇరాన్ నుండి చాలా దూరం కాదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, లార్జెస్ట్ ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ ఇక్కడే ట్రావెల్ చేస్తుంటాయి. ప్రతిరోజు అప్రాక్సిమేట్గా 17 నుంచి 20 మిలియన్ బ్యారెల్ ఆయిల్ ఈ స్ట్రెయిట్ ద్వారా వెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలోని ఆయిల్ 20% ఇక్కడే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ప్రతి 5 బ్యారెల్స్లో 1 బ్యారెల్ ఈ రూట్ నుంచే వస్తుంది. సో ఈ స్ట్రెయిట్ క్లోజ్ అయితే ఇంపాక్ట్ ఏంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి న్యూస్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ అయ్యింది అని వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఆయిల్ సప్లై తగ్గుతుంది అని అర్థం. ప్రైజెస్ రాకెట్లా పెరిగిపోతాయి, ఫ్లైట్ కాస్ట్లు పెరిగిపోతాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరిగిపోతాయి. ఇలా ఫుడ్ ప్రైజెస్ కూడా ప్రతి చోట ఇంక్రీజ్ అవుతాయి.
వరల్డ్ ఎకానమీ మొత్తం అఫెక్ట్ అవుతుంది. అందుకే ఈ ప్లేస్ని వరల్డ్స్ మోస్ట్ సెన్సిటివ్ చోక్ పాయింట్ అని పిలుస్తారు. కానీ ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇరాన్ ఎందుకని ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేస్తాం అని వార్నింగ్ ఇస్తుంది? దానికి సమాధానం శాంక్షన్స్. యుఎస్ఏ, యునైటెడ్ నేషన్స్, యూరోప్ యూనియన్ ఇవన్నీ కలిసి ఇరాన్పై ఎకనామిక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. అంటే గ్లోబల్ రెస్ట్రిక్షన్స్ అనే అర్థం. శాంక్షన్స్ అంటే సింపుల్గా చెప్తాను, ఈ కంట్రీతో బిజినెస్ ఏ దేశం చేయకూడదు అని చెప్పటం అన్నమాట. దానికి కారణం ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తుంది అని ఒక డౌట్. దానివల్ల ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్కి పెద్ద డ్యామేజ్ జరిగింది. కంట్రీస్ కొనవు, ట్రాన్స్పోర్ట్స్ జరగవు, బ్యాంక్స్ పేమెంట్స్ ప్రాసెస్ చేయవు. అంటే దాని అర్థం ఇరాన్ ఆయిల్ సేల్ చేయటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇరాన్ లాజిక్ స్టార్ట్ అవుతుంది. మేము ఆయిల్ సేల్ చేయలేకపోతే వేరే వాళ్ళను కూడా సేల్ చేయనివ్వం. సౌదీ, యుఏఈ, కువైట్, ఇరాక్ అందరూ ఈ స్ట్రెయిట్ మీదనే ఆధారపడ్డారు. సో ఇరాన్కి ఇది ఒక లెవరేజ్ పాయింట్, ఎకనామిక్ రివెంజ్ స్ట్రాటజీ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇరాన్ నిజంగానే ఈ స్ట్రెయిట్ని క్లోజ్ చేయగలదా అని. చెప్పటం ఈజీ, కానీ చేయటం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ వెళ్తున్న షిప్స్ ఆర్డినరీ షిప్స్ కాదు, గ్లోబల్ ట్రేడ్ వెజల్స్, ఆయిల్ ట్యాంకర్స్, యుఎస్ అండ్ యూరోప్ షిప్స్ కూడా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే వరల్డ్ ఎకానమీ ట్రాఫిక్ ఇక్కడే ఉంది. సో ఈ రూట్ డిస్టర్బ్ అయితే గ్లోబల్ క్రైసిస్ క్రియేట్ అవ్వచ్చు. కానీ ఇంటర్నేషనల్ లా ప్రకారం ఈ స్ట్రెయిట్ ఒక గ్లోబల్ పాత్వే, ఎవరూ ఓన్ చేయలేరు, పర్మనెంట్గా క్లోజ్ చేయలేరు. ఫ్రీ ప్యాసేజ్ అలో చేయాలని రూల్ ఉంది. కానీ లా ఒకటి చెప్తే గ్రౌండ్ రియాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇరాన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మా దేశం సెక్యూరిటీకి థ్రెట్ వస్తే మా వాటర్స్ని ప్రొటెక్ట్ చేయటం మా రైట్ అని చెప్తుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో షిప్స్ని ఇన్స్పెక్ట్ చేయటం, మూమెంట్ని స్లో చేయటం, నేవల్ ప్రెజెన్స్ని పెంచటం చేస్తుంది. ఫైనల్గా విషయం ఏంటంటే, ఇరాన్ ఈ స్ట్రెయిట్ని ఓన్ చేయకపోయినా కూడా లొకేషన్ అడ్వాంటేజ్ వల్ల కంట్రోల్ చేయగలదు. అందుకే ఈ స్ట్రెయిట్ జస్ట్ జియోగ్రఫీ కాదు, వరల్డ్ పవర్ గేమ్. సో ఈ స్టోరీ నుండి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, పవర్ అంటే ల్యాండ్ మీద హక్కు కాదు, పవర్ అంటే మూమెంట్ని కంట్రోల్ చేయటం. అదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ సీక్రెట్.